ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్ధాలు చెప్తోంది. 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం 1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అయితే అందిస్తారు. చెప్పండి సాగర్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు మొత్తం కూడా మెడికల్ కాలేజీల కేంద్రంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇటు అధికార పార్టీ కూటమి నేతలు కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ రోజు దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక లేఖను రాశారు జగన్ కి. ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అధికారంలో ఉండి ఒక ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్న సత్యకుమార్ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో ప్రధానంగా కూడా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీన్ని ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. గత 2-3 రోజులుగా దీని కేంద్రంగానే అనేక ఇటు ఆరోపణలు అటు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈ పీపీ విధానం అనేది ఒక చాలా తప్పుడు నిర్ణయం అని. ఎప్పుడైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటామో దీంట్లో ప్రైవేటు ప్రజలకి ముఖ్యంగా కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి మెడికల్ విద్య దూరం అవడంతో పాటు వైద్యం కూడా చాలా దూరం అవుతుందని చెప్పి ఇది ఒక దారుణ ఘటన అని చెప్పి తాను తిరిగి 2029లో కానీ తిరిగి ఇప్పుడు ఎన్నికలు జరిగిన కూడా అధికారంలోకి వస్తామని, ఈ పీపీ విధానంలో ఎవరైనా కూడా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా వాళ్ళందరినీ బయటకు గెంటేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ దీనిపై స్పందించారు. అనేక మంది స్పందించినప్పటికీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖలో కూడా ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు కూడా ఈ పీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై కానీ లేదంటే దుష్ప్రచారాలు లేదా ఈ పీపీ మీద దుష్ప్రచారాలు జగన్ ఆపాలని, ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నారని, ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మొత్తం కూడా 8,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 1,451 కోట్ల రూపాయలకి బిల్లు చెల్లించిందని చెప్పి సత్యకుమార్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంటే నారా చంద్రబాబు నాయుడు అనంతపురం వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద కొత్తగా నూతనంగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు లభించాయి. వీటిలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిపోయి వాటిలో అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. మరో ఒక కాలేజీ కూడా ఇది కాక మరో 4 కాలేజీలు కూడా 2025-26 సంవత్సరానికి కూడా ప్రారంభించేందుకు సిద్ధమైపోయాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా సిద్ధమైపోయిందని చెప్పి వైసీపీ తెలియజేసినప్పటికీ కేవలం ఒక్క మెడికల్ కాలేజీని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు అనేది ఒక పెద్ద అబద్ధం అని, ఎక్కడా కూడా బిల్డింగ్లు కూడా లేవు, సీట్లు లేదు, అంతా అబద్ధం అని చెప్పి కేవలం ఒక కాలేజీ మాత్రం రెడీ అయింది. మిగతా 11 కాలేజీలు మొత్తం కూడా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లకి ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పాడు. ఈ మాటతో కూడా వెంటనే కూడా వైసీపీ స్పందించింది. అనేక మంది మాజీ మంత్రులు కావచ్చు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి పేద ప్రజల శ్రేయస్సు కోసమే అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న, ముఖ్యంగా కూడా మెడికల్ అనేది ఎంతో అవసరమని, ఇప్పుడు సపోజ్ కోవిడ్ లాంటి కీలక సమయాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉచితంగా వైద్యం అందించడంతో పాటు అనేక పేద మంది విద్యార్థులకు వైద్య విద్యలో 50% ఎప్పుడైతే ప్రభుత్వం మెడికల్ కాలేజ్ స్థాపిస్తుందో వాటికి 50% ఫ్రీగా సీట్లు లభిస్తాయి. ఇదే క్రమంలో కూడా ఒక మెడికల్ హబ్ గా ఈ జిల్లాకి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో తాను అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 13 జిల్లాలు ఉన్నాయి. తర్వాత ఈ పునర్విభజన చేసిన తర్వాత 26 జిల్లాలు అయ్యాయని, 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి సదుద్దేశంతోనే గతంలో 1990 నుంచి 2019 వరకు ఉన్న కేవలం 12 కాలేజీలతో పాటుగా
తాను అధికారంలోకి రాగానే మరో 17 కాలేజీలు కేంద్ర ప్రభుత్వంతో అంతా కూడా మాట్లాడిన తర్వాత ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చి ఒక 5 కాలేజీలు కూడా ప్రారంభించామని ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీటన్నిటి కూడా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని కూడా దూరం చేస్తున్నారని ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ అభివృద్ధి చెందితే దాని హబ్ గా ఏదైతే సిహెచ్సి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, లేదంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ బలోపేతం అవుతాయని ఎవరైనా కూడా వైద్యం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రభుత్వ కాలేజీలు డెవలప్ అవుతాయో అక్కడ వైద్యం కూడా చేస్తారు కాబట్టి వైద్యం కూడా అందుబాటులోకి వస్తేనే ముఖ్యంగా ఆడ నర్సింగ్ కావచ్చు, లేదంటే డెంటిస్ట్, లేదంటే గైనకాలజిస్ట్ వివిధ రకాల కోర్సులు కూడా చాలా అందుబాటులో ఉంటాయని కోట్ల రూపాయల వైద్యం చదివే విద్యార్థులకి అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గిపోతుందని, ముఖ్యంగా ప్రజలకు కొంత అవకాశంగా ఉంటుంది కాబట్టి కొంత లాభాపేక్ష లేకుండా కేవలం చేపట్టాల్సిన ఈ పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా దీనంతా కూడా పేద ప్రజలకు దూరం చేస్తూనే ముఖ్యంగా తానా హయాంలో ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయల నిధులతో పాటు 50 ఎకరాల స్థలం కేటాయిస్తూ తాను తీసుకున్న నిర్ణయాలని ఇప్పుడు చాలా నిరుపయోగంగా మారబోతున్నాయని, ముఖ్యం కూడా తాను అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా వెళ్ళగొడతానని జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో సత్యకుమార్ ఈ రోజు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ లేఖలో కూడా జగన్ ని దుష్ప్రచారాలు చేయొద్దు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డు రావద్దని చెప్పి సత్యకుమార్ చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద చూడాలి దీనికి వైసీపీ ఏ విధంగా కౌంటర్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఈ లేఖకు సంబంధించి ఏమైనా మాట్లాడతారో ఇవన్నీ కూడా తెలియాల్సిందే. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగర్.